వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని పునఃప్రారంభించి భక్తులకు అంకితం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కర్నూలు జిల్లా ఊరుకుంద దేవాలయంలో పోటెత్తిన భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శర్వానంద్. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలించబడిన 11 బ్యాటరీలు స్వాధీనం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని పునఃప్రారంభించి భక్తులకు అంకితం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, కొండ సురేఖ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, అట్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, డైరెక్టర్లు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహచర మంత్రులకు ఘన స్వాగతం పలికి దగ్గరుండి అమ్మవార్ల దర్శనం చేయించిన మంత్రి సీతక్క గారు.
జిల్లా అదోని మండలం హానవాలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సద్గురు ఇనాం కాసిం తాత ఉర్సు మహోత్సవాన్ని ఈ నెల 22, 23 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 35 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఉర్సుకు కర్నూలుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలివస్తారు. 22న గంధం, 23న ఉర్సు కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దర్గా వరకు సీసీ రోడ్డు నిర్మించాలని నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. ಕಡೆ ನೋಡ್ದ ಒಂದೇ ನೆಟ್ಟು ಗೋಣಿ ಒಂದೇ ಅಳತೆ ತಗದು ಅಳತೆ ಸದ್ದಿ ನಡೀತದೆ 92ರಿಂದ ಹಿಂಗೆ ನಡ್ಕೊಂತ ಬರ್ತೈತಪ್ಪ. ನಾವು ಸಣ್ಣದಿರ್ಲಿಕ್ಕೆ ಸಣ್ಣಗಿತ್ತು ಮೊದಲು ಫಸ್ಟ್ ಹಂಗೆ ದೊಡ್ಡದು ಮಾಡ್ಕೊಂತ ಬಂದೀವಿ. ಈಗ ಯಾರನ್ನು ನಮ್ಮ ಕಾಸಿಂ ತಾತನ ಭಕ್ತರು ಇದ್ದವರು ಬರ್ಬೇಕಾಗಿ ಕೋರಿಕೊಂತಿದ್ದೇವೆ. ಎಲ್ಲಿದ್ದರೂ ನಿಮ್ಮ ಭಕ್ತರು ಬರ್ಬೇಕಂತ ನಾವು ಕೋರ್ಕೊಂತಿದ್ದೀವಿ. ನೋಡಿ ಎಲ್ಲರೂ ಸಮರದಿಂದ ಊರಾಗ ಎಲ್ಲರೂ ಐಕ್ಯಮತ್ತಾಗಿ ನಾವು ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. 22, 23 ಉರ್ಸು ಗಂಧ ಗುರುವಾರ ಶುಕ್ರವಾರ ಉರ್ಸು ನಡೀತದೆ. ಅವರು ನಮಗೆ ಎಲ್ಲರನ್ನ ಬರ್ಬೇಕಂತ ಕೈ ಮುಗಿದು ಕೇಳ್ಕೊಂಡಿದ್ದೇವೆ. అదేమా మేడారం జాతర నిర్వహణ కోసం తీసుకున్న చర్యలను అనుసరించబోయే ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులకు మ్యాప్ ద్వారా వివరించిన ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. హిందూ శ్మశాన వాటిక నిర్మాణం, కూరగాయల మార్కెట్లో వసతులు, బైపాస్ రోడ్డు పూర్తి, రెవెన్యూ డివిజన్ బస్ డిపో పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. भारत माता की, भारत माता की, भारत माता की,
శ్మశాన వాటికను వెంటనే నిర్మించాలి. శ్మశాన వాటికను వెంటనే నిర్మించాలి. శ్మశాన వాటికను వెంటనే నిర్మించాలి. కూరగాయల మార్కెట్లో కూరగాయల మార్కెట్లో సౌకర్యాలు వెంటనే కూరగాయల మార్కెట్లో సౌకర్యాలు వెంటనే హిందూ శ్మశాన వాటిక 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 వెంటనే బస్తీపో నిర్మాణం బస్తీపో నిర్మాణం బస్తీపో నిర్మాణం బస్తీపో నిర్మాణం బస్తీపో నిర్మాణం బస్తీపో నిర్మాణం రెవెన్యూ డివిజన్ వెంటనే 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 భారత్ మాతా కీ శ్మశాన వాటికను వెంటనే శ్మశాన వాటికను వెంటనే కూరగాయల మార్కెట్లో భారత్ మాతా కీ భారత్ మాతా కీ మాకు పాపము కూరగాయల మార్కెట్ నిర్మాణము మా మంత్రి గారు ఎట్లా ప్రమాణ స్వీకారం చేసిందో అట్లా బంద్ అయింది. ఆ బంద్ అయిన మార్కెట్లకు ఇవాళ మా కూరగాయల మళ్ళీ అమ్మేటోళ్ళు అందరినీ పట్టుకొచ్చింది. మరి వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు చేసిండ్రా? పాపం ఆ రోడ్డు మీద ఉంటే ఖర్చాన్ని ఉండే ఇక్కడ ఆ ఖర్చు కూడా లేదు. కంకర్ రాళ్ళ మీద కూర్చోండి నెత్తిలా ఎండలో దడతాండ్రు వానకు దడతాండ్రు. ఆ రూములు ఉన్నాయి వాటికో తలుపులు లేవు. ఎందుకు తలుపులు పెట్టలో తెలియదు. ఇక చెన్నూరు మున్సిపాలిటీకి హిందూ శ్మశాన వాటిక ఇచ్చి 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. కానీ అక్కడ హిందూ శ్మశాన వాటిక కట్టిన దాఖలాలు లేవు. కొబ్బరికాయల మీద కొబ్బరికాయలు కొడతాండ్రు. ఇక ఓట్లు వచ్చినాయి ఊరన్నీ కొబ్బరికాయలే. కొబ్బరికాయల దుకాణాలు ఇలా ఉన్నాయా? బంద్ అయినాయా? కొబ్బరికాయలు అన్ని ఒడిచిపోయినట్టు కొబ్బరికాయలు మొత్తం ఒడిచిపోయినాయి. అన్ని కొబ్బరికాయలు కొడతాండ్రు. మరి 2 ఏళ్ల నుంచి అప్పుడోటి ఇప్పుడోటి కొడితే మా దుకాణంలో పాపం స్టాక్ అని ఉండు అది కూడా లేకుండా అయిపోయింది. ఇది దయనీయమైనటువంటి స్థితి. మంత్రి గారు మీరు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ ఆర్టీసీ బస్ డిపో కడతాండ్రి టక ఇక అయిపోతుంది ఇనాగ్రేషన్ అనగానే మీరు ఎక్కంగానే కోర్టు కేసు వచ్చింది. 2 రోజులు రాలేదు. మరి అది టీఆర్ఎస్ వాళ్ళు కేసు వేసిండ్రా? మరి మీ అనుచరులు కేసు వేసిండ్రా? అది ఎందుకు ఆగింది? మరి మీరు ఏపిచ్చి ఆపిచ్చిండ్రా? మాకు అర్థమైతలేదు. అంటే ఈ ఊర్లకు బస్సులు రావద్దా? మా వాళ్ళు 6 అయిందంటే చెన్నూరులో బస్టాండ్లో మంచిర్యాల బస్టాండ్లో బస్సులు లేక దస్తలేదు. అధికారులే లేరు ఈ ఊరికి. అధికారులే టీపీఎస్ లేడు, గంగా గోదావరి మేనేజర్ ఎవడూ లేడు ఈ ఆఫీసులో. అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పరిస్థితి ఈ చెన్నూరు మున్సిపాలిటీ పరిస్థితి గిట్లున్నది. దయచేసి మంత్రి గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఇవి శిలాఫలకాలేసుడు కొబ్బరికాయలు కొట్టుడు కాదు. ఈ ప్రాంత అభివృద్ధి పట్ల దయచేసి మీరు నిధులు. తిరుమల పుణ్యక్షేత్రంలో టాలీవుడ్ సినీ నటులు శర్వానంద్, సాక్షి వైద్య ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇటీవల వీరిద్దరి కలయికలో విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినట్లు శర్వానంద్ తెలిపారు. ఆలయానికి చేరుకున్న సినీ బృందానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
the positivity here. Thank you so much for the amazing treatment. We have been treated really well, and I will come here again once again on my own. Because స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాం. మా సినిమాని ఎంత బాగా ఆదరించిన ప్రేక్షకులకి, అలానే స్వామివారి దయ బాగా చూపించి మాకు ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు కలుద్దాము, థ్యాంక్స్ చెప్పుకుందామని వచ్చాం. అండ్ ఇక్కడికి రావటం ఎప్పుడు ఒక తెలియని పాజిటివ్నెస్ వచ్చేస్తుంది తెలియకుండా. సో అందరికి విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఊరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో భక్తులతో కిక్కిరిసింది. ఊరుకుంద దేవాలయంలో భక్తుల తోపులాట జరిగింది. ఒక్కసారిగా భక్తులు, చిన్నారులు, మహిళలు, వృద్ధులు భయాందోళనకు గురయ్యారు. ఆదివారం అమావాస్య రద్దీ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దేవాలయానికి భక్తులు ఎక్కువ రావడంతో అధికారులు కంట్రోల్ చేయలేకపోయారు. దేవాలయం పడమర ద్వారం వద్ద భక్తులు బయటకు వెళ్తున్న సందర్భంలో ఎదురుగా వచ్చే భక్తుల మధ్య తోపులాట జరిగింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఫిలిం నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు పూలమాలలతో నివాళులర్పించారు. తెలుగు సినిమా రాజకీయాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని వక్తలు కొనియాడారు. కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక చేపట్టిన జాతీయ స్థాయి ఏకపాత్ర అభినయ పోటీలు 2 రోజులు జరగనున్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా స్మారక పోటీలను 2 రోజుల పాటు టీజీవీ కళాక్షేత్రంలో జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక చేపట్టిన పౌరాణిక సాంఘిక ఏకపాత్రలు మొదటి బహుమతి 516 రూపాయలను, రెండవ బహుమతి 316 రూపాయలను, మూడో బహుమతి 2016ను షఫీఉల్లా హనుమంతరావు చౌదరిలు ప్రకటించి అందజేశారు. భక్తుల సంజీవ్ నాయుడు గారు, కేవి సుబ్బారెడ్డి సార్ గారు, పత్తి ఓబ్లయ్ సార్ గారు, మహమ్మద్ మియాన్న గారు, భజతాం కల్పవృక్షాయ నమః. అందరికి ఒక్కొక్క పుస్తకం చేతికి ఇవ్వండి, చేతికి పట్టుకొని నిలవండి. పత్తి ఓబులయ్య గారు ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఆయన చేతుల మీదుగా రంగస్థల కళాకారులు
కళాకారుల చేత కళాకారుల కోసం కళాకారులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎందరో మహనీయ ఈ స్థాయికి తీర్చిదిద్దినటువంటి గురువులు ప్రతిభల శాఖను వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే కళాకారునిగా, ముఖ్యమంత్రిగా, ప్రజానాయకుడిగా మనందరి హృదయాల్లో ఉన్నారు. వారు స్వర్గస్థుడైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాకారులందరూ కూడా తమ సొంత ఖర్చులతో ఇతరుల మీద ఆధారపడకుండా ఈ ఏకపాత్ర అభినయ పోటీలు నిర్వహించడం అనేది ముదాహం మెచ్చుకోవాల్సిందే, చాలా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే కళలు మనిషిని మృగాన్ని నుంచి వేరు చేస్తాయి. అదే కళలకు మనం ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకపోతే మనకు మృగాలకు ఎలాంటి తేడా ఉండదు. ఏనాడో మరి మన ప్రధానమైనటువంటి విలన్ రావు గోపాలరావు గారు చెప్తారు ఒక సినిమాలో, మడిసిన్న తర్వాత కాస్తంత కళాపోషణ లేకపోతే మనిషికి గొడ్డుకు తేడా ఏంటుంటుంది అని. సో మనందరం కూడా అందరిలో కళ ఉంటుంది. నేను కూడా ఇంతకుముందు కూడా వేదిక మీద చాలాసార్లు చెప్పాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రతి కాలేజీ డేలో కూడా నాటకాలు వేయించడం, రచయిత, దర్శకత్వం, నటన అన్నీ కూడా చేశాం. ఆ తర్వాత లెక్చరర్గా ఉన్నంతకాలం కూడా నేను పనిచేస్తున్న కాలేజీలో ఎప్పుడు కూడా కనీసం 2-3 నాటకాలు వేయించడం, నేనున్న ఊర్లో అనేక స్కూళ్ళకు నాటకాలు రాయించడం, వాళ్ళందరితో వేయించడం. అంటే కళను అనేది నా వంతుగా నేను ప్రోత్సహిస్తూ వచ్చాను. ఇప్పుడు ఈనాడు కూడా నా వంతుగా నేను అవసరమైన ప్రతి చోట ఉంటాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులు పత్రి ఓబలయ్య గారికి, మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో యాదవ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అన్న అంటే నేనున్నా అంటూ ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుమారుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ వ్యక్తి ద్వారా మా యొక్క డిమాండ్ మరియు మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాము. మరి గత కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఉప ఎన్నికల్లో వారి మెజార్టీతో గెలిచిన మా నవీన్ యాదవ్ అన్న గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి ఆ గెలుపు కోసము మరి మంత్రులు, సంఘ నాయకులు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయన గెలుపుని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మా యాదవ సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి కూడా లేదు కాబట్టి మరి ఇప్పుడు ఉన్న ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ అన్న గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యాదవ ముద్దుబిడ్డ మరి చిన్న శ్రీశైలం అన్న కుమారుడైనటువంటి మా నవీన్ యాదవ్ అన్న గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్గా తీసుకొని మా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఎంతో గెలుపు కోసం కృషి చేసినందుకు వారికి కూడా పేరు పేరున మా యాదవ సంఘం గొల్లకొమ్మల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై యాదవ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.